పురుషోత్తం రెడ్డి గారు, లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదు సిబిఐ ఛార్జ్షీట్లో మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇది ప్రజల్లోకి వెళ్లకుండా దాడులతోనో హత్యాయత్నాలతోనో అలజడి సృష్టించడంతోనో ఒక బీభత్సకాండ సృష్టించడంతోనో దీన్ని డైవర్ట్ చేయాలనేటటువంటి అంశంలో వరుసగా జరుగుతున్నటువంటి మాజీ మంత్రుల మీద మహిళా నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే నిజంగా డైవర్షన్లో ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చా? టీడీపీ సక్సెస్ అయిందని అనుకోవచ్చా? ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. బేసిక్గా ఈరోజు క్యాబినెట్ లో ఒక తీర్మానంగా మంత్రి గారు ప్రకటించారు. అవును, బహుశా సిట్ రిపోర్ట్ పైన కొత్తది చేస్తారు. నిజానికి పయ్యావుల కేశవ్ గారు మీడియాతో మాట్లాడినట్టుగా జీవో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు? వారు పబ్లిక్ గా జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు లీగల్ ఎక్స్పర్ట్. నాకున్న కామన్ సెన్స్ తో చెప్తున్నాను. ఓకే, సుప్రీంకోర్టు సారథ్యంలో సిబిఐ విచారణ ఇంకా ముగిలే. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చుండొచ్చు. అవును, సుప్రీంకోర్టులో మళ్ళీ వాదనలు జరగాలి, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి. అంతవరకు దానికి సమాంతరంగా గానీ దాన్ని బైపాస్ చేసేదానికి గానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరగదు. అంటే నాకు ఒక జర్నలిస్ట్ గా నాకున్నటువంటిది అది కూడా చెప్తాను, దానికి కూడా చెప్పండి. రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం నియమిస్తే అది రిపోర్ట్ ఇచ్చే లోపే వీళ్ళు నారాయణ కమిటీని వేసుకొని అమరావతిని తెచ్చుకున్నారు. అంటే ఒకటి ఈశ్వర్ గారు, అది సలహా కోసం వేసిన కమిటీ. అవును, ఎవరికి? ఢిల్లీ వాళ్ళకి సలహా ఇస్తారు, ఢిల్లీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకోవచ్చు. అవును అవును, కరెక్ట్. ఇది అది కాదు. సిబిఐ వాళ్ళు మేము రిపోర్ట్ ఇస్తాం, మీరు ఇష్టం చేయాలి, మేమేమి విచారించి తేలుస్తామని చెప్పినారు. దాంట్లో సిబిఐ డైరెక్టర్ సారథ్యంలో కమిటీ నడిచింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఆహార సమస్యకు సంబంధించి ప్రతినిధి ఉంటాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేసిన దాంట్లో నడుస్తుంది. నేను అనుకుంటుంది జీవో ఏమని వచ్చి వెసులుబాటు ఉందంటే, ఒకటి అధికారులపైన చర్యలు తీసుకోమని అధికారులపైన బాధ్యులు చేస్తూ కొన్ని నిర్ణయాలు చేసింది. ఈ సిట్ ఇచ్చిన దాంట్లో వీళ్ళు విచారణకు పిలవచ్చు. వాళ్ళని ఎవరిని? సిట్టు నిర్ధారించినటువంటి వ్యక్తులనే మళ్ళీ దేశం అంతా పిలుస్తాము, మళ్ళీ సుబ్బారెడ్డి గారిని పిలుస్తాం అనేది కుదరదు. ఆ రకంగా జీవో ఇస్తే ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేస్తారు, 2 రోజులు స్టే వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఏమైనా రాజకీయ ప్రకటన కోసం ఏమైనా చేసినారో చూడాలి, జరగదు. అది కూడా ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారులకైతే సిఫారసు చేయాలి చర్యలు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సిట్ అలిగేషన్ చేసినంత మాత్రం ఫైనల్ కాదు కదా. మళ్ళీ ఆ ఉద్యోగస్తుడు కావచ్చు, ఆ ఎంప్లాయీ కావచ్చు, వివరణించుకోవచ్చు కదా. అంటే జంతువుల కొవ్వు అనే అంశాన్ని లైమ్ లైట్ లో ఉంచడానికే ఇది ఇలా ఒక ప్రెస్ మీట్ లో ఇట్లా కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నట్టు మాట్లాడారు అనుకోవాలనా? కేబినెట్ కమిటీ వేస్తాం అనేది నేను అనుకుంటుంది సిట్ ఇచ్చిన రిపోర్ట్లు ఇచ్చిన ఫైండింగ్స్ పైన చర్యల కోసమే ఇస్తారు, జీవో ఇస్తారు. ఓకే, కానీ ఆ పేరుతో ఉపన్యాసం చెప్పినారు. అంతకుమించి ఏం జరుగుతుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే జరగదు. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు కాబట్టి అది ఇల్లీగల్, కుదరదు, సాధ్యం కాదు. మొదటి అంశం. రెండో విషయం, అంబటి రాంబాబు గారు వీళ్ళ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు సలహా ఇచ్చారు ఇట్లాంటివి చేయొద్దనని. వెల్కమ్. బట్ మీరు ఆదేశించాల్సినవన్నీ పోలీసులను కదా. ఇట్లాంటి ఎవరైనా చర్యలు తీసుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తే అది ఆడ సాధ్యం అవుతుంది, వాళ్ళు వింటారా? కాబట్టి పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అంబటి రాంబాబు గారు సరే ఏం చెప్పారో అవన్నీ పక్కన పెడితే వెళ్ళారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సరే వెంకటరెడ్డి గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ లీగల్ ఫైట్ సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వాళ్ళ పోస్టులు వెలిసాయి. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మేము నిర్ధారిస్తాం, మీరు మాట్లాడొద్దని చెప్పింది. అవును. ఇప్పుడు సిట్లో ఏమైనా ఈ పేర్లు ఉన్నాయా? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ సుబ్బారెడ్డి గారి పేరు ఉన్నాయా? లేవు. లేని వాళ్ళు ఫోటోలు పెట్టి ఎలా వేస్తారు? వేసినప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది లీగల్ గా రాంగ్. బహుశా ఇప్పుడు ఒక లాయర్ రజనీ గారు ఆ ప్రయత్నం చేస్తే వెంటనే తీసేసే ప్రయత్నంలో ఉన్నారట. అవును, నేను లేని పార్టీలో చెప్పారు కొద్దిసేపటి క్రితమే ఏదో ఛానల్లో చూసి. అంటే అది లీగల్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదొక అంశం. రెండో అంశం నేను అనుకుంటుంది ఈశ్వర్ గారు, బేసిక్ గా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, దాంట్లో అంతర్లీనంగా వెనక్కి వస్తున్నారని నేను అనుకుంటున్నా. దాంట్లో అన్న మాట ఏంటంటే, నేను వచ్చేసరికి రిపోర్ట్ ఆడుంది అంటే అర్థం ఎన్డీపీటీ ఏదైతే టీటీడీ ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనే ఒక పదం ఉంది కదా, దాన్ని బట్టి మాట్లాడేసానని ఆడికి ఆపేసినారు. అవును. ఇంకొక అడుగు ముందుకేసి నేను అలా ఉండాల్సింది కాదంటే బాగుండేది, అది సరిపోయింది ఆ సబ్జెక్టు. కరెక్ట్. నేను సలహా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేంత పెద్దవాడిని కాకపోయినా నా ఉద్దేశంలో ఇది ముగిసాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎనిమల్ ఫ్యాట్ అనే పదం వాడుండాల్సింది కాదు.
అని విత్డ్రా చేసుకోవడం వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం, ఉత్తమ పరిష్కారం. ఎస్ తర్వాత ఈ ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో ఈ కల్తీలు, వాటికి సంబంధించి సిట్ ఏం చెప్తుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ మళ్ళీ తేల్చుకోండి. బట్ ఈ పదం వరకు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం మీకు ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉండదు, మరిన్ని తప్పులు చేసిన వాళ్ళు అవుతారు. ఈ రాంబాబు గారికి సంబంధించిన ఎపిసోడ్ లో ఈరోజు ఎంత రాంబాబు గారి ఎపిసోడ్ లో ఏం చెప్తున్నారు, రాంబాబు గారు వాడిన పదజాలాలు ఆయన విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఇంకా మనం మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే ఆయనే కాదు అన్నారు, చేశారు. కాబట్టి క్షమించే మనం చర్య తీసుకోండి. బట్ ఆ పేరుతో మిగతా వాళ్ళు చేసిన దానిపైన కేసులు ఎక్కడ, యాక్షన్లు ఎక్కడ? అంటే చట్టం ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డిఎస్పీ గారు ఎవరు అన్నారు, ముఖ్యమంత్రి గారిని అంత మాట్లాడిన తర్వాత ఆవేశం రాదా? నేను యాక్సెప్ట్ చేస్తున్నాను డిఎస్పీ గారితో. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఫోటోలు పెడితే వెంకటరెడ్డి గారికి ఆవేశం రాదా? కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాదు, ఆయన కూడా ప్రజానాయకుడే కదా. కాబట్టి పోలీసులు సైతం అలో చేస్తారు సార్, అది పోలీసులు సైతం ఎలా అలో చేస్తారు, తీయించాలి కదా. అలా నిజానికి పోలీసులు ఏం చేయాలంటే ఈశ్వర్ గారు, అంబటి రాంబాబు గారి హెచ్చరిక పక్కన పెడదాం, ఆ ఫ్లెక్సీలు ఎమ్మెల్యేకి వాళ్ళు తొలగించున్నారు, వాళ్ళు ఒక్క ఫ్లెక్సీలు తొలగించుంటే అక్కడికి అయిపోయిందే సబ్జెక్టు, ఇంకే సమస్య లేదు. నేను ఉదాహరణ చెప్తాను, తిరుపతిలో ఒక ఘటన జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు ఇంటికాడ యాగం చేశారు, వారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పైన ఒక పోస్టర్ వాళ్ళకి అభ్యంతరం అనిపించింది, ఇమీడియట్ గా పోలీసులు వచ్చి మాట్లాడి తీయించేశారు, అయిపోయింది. కరెక్ట్. మళ్ళీ కేసు కూడా పెట్టట్టున్నారు. కానీ ఇక్కడ ఈ పోస్టర్లు మీరు తొలగించేస్తుంటే పోస్టర్ లీగల్ కాదు కదా. నా పాయింట్ ఏంటంటే పోస్టర్ లీగల్ అయితే మీరెవరండి చెప్పడానికి అనొచ్చు, అది లీగల్ కాదు కదా. అది పోస్టర్ తొలగించలేదు, అన్ని వేల మంది ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు పోలీసులు అక్కడ వాళ్ళు చెదరగొట్టాలి కదా, తరిమేవాళ్ళు కదా. ఇవేమి చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఇది నేనంటుంది. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు బెదరగొట్టాలని చేస్తున్నారు, కానీ కొత్త లీడర్ని సమాజానికి వైసీపీకి ఇస్తున్నారు, ఈ పదం ఆడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు అంబటి రాంబాబు గారు మంచి వక్త మనకు తెలుసు, వాళ్ళ కూతురు ఇంకా బాగా మాట్లాడింది. అవును. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళ కూతురు ఇంకొక లీడర్ గా ముందు పెట్టినారు. అవును. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే కాకాని విషయంలో కూడా అట్లే జరిగినట్టు అనిపించింది నాకు. పూజిత ముందుకు వచ్చింది, మా తిరుపతిలో కార్పొరేటర్లు మేయర్ ముందుకు వచ్చారు, విజయవాడ మేయర్ ముందు, అంటే కొత్త వాళ్ళని వైసీపీలో తయారు చేసి వీళ్ళందరూ లీడర్లు చేసే పని తప్ప ఇంకేమో భయపడరు అంటున్నాను. ఏ పార్టీ భయపడదు, దాడులకు భయపడే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ ఉండదు. అది వాళ్ళు గుర్తించి రెండు విషయాల్లో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆ పదం విత్డ్రా చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటే వాళ్ళకి మంచిది. రైట్.